ఇండియా అంటేనే ఎన్నో సాంప్రదాయాలు, సంస్కృతులు కలిసి ఉండే గొప్ప దేశం. ఇండియాని ఎన్నో దేశాలు చాలా ఇష్టపడతాయి. కొన్ని మనకి తెలుసు, కొన్ని మనకు తెలియదు. ఆ కొన్ని దేశాలు ఇష్టపడడానికి కారణాలేంటి? ఆ స్నేహం ఎప్పటి నుంచి పెరుగుతూ వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా ఆఫ్ఘనిస్తాన్. ఎన్నో సంవత్సరాల నుండి ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు ఒక దేశానికి అవసరమైనప్పుడు ఇంకో దేశం సహాయ సహకారాలు అందించుకునేవి. ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్లో స్కూల్స్ కట్టించడం, రోడ్లు వేయించడం ఇలా ఎంతో సహాయం చేసేది. 2007-2008 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఇండియాని మోస్ట్ చెరిష్డ్ కంట్రీ అని, బ్రదర్ కంట్రీ అని పిలిచింది. రెండవది మయన్మార్. 1993 నుండి మయన్మార్కి ఇండియాకి మధ్య స్నేహం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. మయన్మార్కి ఇండియా ఎప్పుడూ సపోర్ట్గా నిలబడేది. మయన్మార్ గూడ్స్ని ఎక్కువగా కొనేది కూడా ఇండియానే. ఇండియాని, మయన్మార్ని, థాయిలాండ్ని కలిపే పెద్ద నేషనల్ హైవేని కూడా ఇండియానే వేసింది. మూడవదిగా మాల్దీవ్స్. మాల్దీవ్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది అందమైన ప్రదేశాలు. మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలో ఉంది. ఇండియా దేశమే మాల్దీవ్స్ స్వాతంత్ర్యాన్ని 1966లో మొదట గుర్తించింది. ఇండియా మాల్దీవ్స్ సెక్యూరిటీ విషయంలో కూడా ఎంతో సహాయం చేసింది. నాలుగవది శ్రీలంక. కొన్ని సంవత్సరాల నుండి ఇండియాకి శ్రీలంకకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. 2004లో శ్రీలంకలో భూకంపం వచ్చినప్పుడు ఇండియా శ్రీలంకకు సహాయం చేయడానికి ఎంతో వేగంగా స్పందించింది, సహాయం చేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఐదవదిగా ఆస్ట్రేలియా. ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెండు దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండేవి. రెండు దేశాలకి హాకీ, క్రికెట్ గేమ్స్ అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఇండియాలో బాగా నైపుణ్యం కలిగిన యువ క్రికెట్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడమీలో ట్రైన్ అవ్వడానికి స్కాలర్షిప్స్ వస్తాయి.